హాయ్ అందరికీ బియ్యం పిండితో ఉండాలి తాలికా పాయసం ఒకసారి చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి ఒక కప్ వాటర్, కొంచెం బెల్లం, చిటికెడు సాల్ట్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్ పొడి బియ్యం పిండి వేసుకొని అంతా కన్స్టర్డ్ కలుపుకొని ఒక ప్లేట్లో వేసుకొని 5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాలికలాగా ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పిండిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నెను పెట్టుకుని అందులోకి ఒక కప్ బెల్లం, 2 కప్పుల వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగాక ఇందులోకి గంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న తాలికలు ఉండ్రాలు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పిండిని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని అంతా కలుస్టర్డ్ కలుపుకొని ఇలా చిక్కబడ్డాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లార్చిన పాలను ఒక కప్పు వరకు వేసుకొని అంతా కలుస్టర్డ్ కలుపుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే ఉండాల తాలికల పాయసం రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.